ఇదిగోండి. మిస్టర్ రామ్, మీలాంటి గొప్ప మనిషితో పరిచయం అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నో, నేనేమి అంత గొప్పవాడిని కాదు. ఇన్ఫాక్ట్ మీలాగా నాకు విజిటింగ్ కార్డు కూడా లేదు. అబ్బా, కొట్టారండి దెబ్బ. బెనర్జీ పార్టీకి రావాల్సిందే, ఇంకా రాలేదే. నో ప్రాబ్లం. బెనర్జీ వచ్చాక నీకోసం రాజేష్ వచ్చి వెళ్ళాడని మాత్రం చెప్పండి. షూర్. వస్తానండి. బాయ్. బాయ్. అబ్బా అర్చన, ఇంత బాగా వంట చేయడం ఎక్కడ నేర్చుకున్నావు? మా అమ్మ దగ్గర. అందుకే రోజుకు 1కి 10 సార్లు అనుకుంటాను మా పెద్దాడు ఎంతో అదృష్టవంతుడు అని. లక్ష్మి, ఎవరో వచ్చినట్లున్నారు, వెళ్ళి చూడు. అట్లాగేనమ్మా. బాబుగారు మీరా? అమ్మగారు. ఎవరి వచ్చింది? సౌందర్య అమ్మగారు, చిన్నబాబు గారు వచ్చారండి. సౌందర్య, కృష్ణ, మీరు? మేమే దెయ్యాలమో భూతాలమో కాదు. అయ్యో, అవేం మాటలమ్మా. మళ్ళీ మీరు తిరిగొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రాక శాశ్వతంగా అక్కడే ఉండిపోతామనుకున్నారా? ఈ ఇంట్లో మాకు కూడా ఉంది హక్కు. సౌందర్య, ఇప్పుడు కాదని ఎవరన్నారమ్మా? అంటే మాత్రం ఊరుకుంటామనుకున్నారా? నేనేమి దొంగదారిలో కోడలైన దాన్ని కాదు. పచ్చని పందిట్లో మీ అబ్బాయి చేత అగ్ని సాక్షిగా తాళి కట్టించుకున్నాను. కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టాను. కుమ్మల్లో అడుగు పెడుతూనే ఎందుకమ్మా ఇలాంటి మాటలు? ఎందుకా? ఎవరి లెవెల్ ఏంటో తెలుసుకోవలసిన వాళ్ళు తెలుసుకొని హద్దుల్లో ఉంటారని. సౌందర్య, వచ్చి రాగానేంటిదంతా? అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు అన్నారు. అందుకు అత్తయ్య, నాకు మా బెడ్రూమే కావాలి. అది కాదమ్మా, ఆ గదిలో అర్చన వాళ్ళున్నారు. నేను లేనప్పుడు ఎవరుంటే నాకేంటి? వెంటనే ఖాళీ చేసి ఇవ్వమని చెప్పండి. పసుపు నీళ్లు చల్లి ఫెనాయిల్తో కడిగి శుభ్రం చేయించాకే ఎంటర్ అవుతాను. అది కాదమ్మా, ఆ ఎదుటి గది ఖాళీగానే ఉంది కదా. ఉంటే ఆ గదిలో నేనుండాలా? ముందుగా ఈ ఇంట్లోకి వచ్చింది నేను. ముందుగా ఆ గదిలో కాపురం పెట్టింది నేను. చిన్న కోడలైనంత మాత్రాన సీనియారిటీని కాదంటే ఎలా? మాట్లాడవేంటి కృష్ణ? అంటే అమ్మా, సౌందర్య చెప్తుంది. అత్తయ్య, ఒక 10 నిమిషాలు ఆగమనండి, నేను గదిని ఖాళీ చేస్తాను. లక్ష్మి, నువ్వు కూడా వెళ్ళి సాయం చేయి. అట్లాగేనమ్మా.
వాళ్ళు ఖాళీ చేస్తారు కానీ కాసేపు అలా కూర్చోండమ్మా. అమ్మగారు రూమ్ రెడీ అయిపోయిందమ్మా. ఏయ్, పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేయమన్నాను, చేసావా? ఇప్పటిదాకా ఇది మనుషులున్న గదే, పశువులున్న గది కాదు. అందరూ మనుషులే. ఎంగిలి మెతుకులు తిని బతికే వాళ్ళు మనుషులే, ఎంగిలైపోయిన వాళ్ళని కట్టుకుని మురిసిపోయే వాళ్ళు కూడా మనుషులే. కానీ ఈ సౌందర్య అలాంటి మనిషి మాత్రం కాదు. వాడిన బెడ్షీట్ ని వాడదు, సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని ముట్టదు. నా కన్ని క్లీన్ అండ్ ఫ్రెష్ గా ఉండాలి. సౌందర్య, నువ్వు అనుకున్నట్లే జరిగిందిగా. వెళ్ళండమ్మా. రా కృష్ణ. ఎదురుగాలి మొదలైతే ఫోర్స్ ఏ లెవెల్లో ఉంటుందో అర్థం కావాల్సిన వాళ్ళకి ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. కమాన్. లక్ష్మి, నువ్వు వెళ్ళి కూర మాడిపోతుందేమో చూడు. అట్లాగేనమ్మా. సౌందర్య మాటలకి బాధపడుతున్నావమ్మా? గొడవ పెద్దది కాకూడదని నేను ఊరుకున్నానమ్మా. వాళ్ళిద్దరూ తిరిగొచ్చారని సంతోషపడాలో, ఇక ముందు రోజు ఎలాంటి అగ్ని పరీక్షలు ఎదురవుతాయని బాధపడాలో తెలియడం లేదమ్మా. అత్తయ్య, సర్దుకుపోవడం నాకు కొత్తేమీ కాదు, అలవాట్లేంది కాదు. కానీ అనవసరంగా నా వల్ల. ఊరుకోమ్మా, జరిగినవేవి మనసులో పెట్టుకోకు. ఎవరేమన్నా నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలివి. ఈ ఇంటిని ప్రశాంతంగా ఉండేలా చూసే బాధ్యత నీదమ్మా. అలాగే అత్తయ్య. ఆ రోజు మీరు గుళ్ళో చెప్పిన మాటలు నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఈ కుటుంబం ప్రశాంతంగా ఉండడానికి మీరేం చేయమన్నా నేను చేస్తాను. నీ మంచి మనసు నిన్ను కాపాడుతుందమ్మా, తప్పకుండా కాపాడుతుంది. నా ప్రియమైన నీలుకి శవశ్ 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 నీతో 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 ప్రేమలేఖ రాయాలని మొదలుపెట్టాను, కానీ సాగదేంటి? ఏం రాయాలబ్బా? మన పెళ్ళికి మీ నాన్న మిడిగుడ్ల మాణిక్యమే అడ్డు కదా. వాడి గుడ్లు పీకేస్తే సారీ 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 ఎంతైనా కాబోయే మామగారు కదా. నీలు, నా నీలు. నువ్వంటేనే ఇష్టం, నువ్వు కాదంటేనే కష్టం, ఏం చెయ్యమంటావో. కాదంటవేంటి? ఆల్రెడీ ఓకే చెప్పింది కదా. ఇప్పుడు సమస్య మాణిక్యంతో కదా. నీలు, నా బంగారు నీలు, నీ మీద నాకు పిచ్చి. మీ నాన్నకెందుకు నా మీద అంత కచ్చి?
చేస్తాడా పెళ్లి నిన్ను నాకిచ్చి, కాదంటే చంపేస్తాను ఈ పెన్ను వాడి గుండెల్లో గుచ్చి. శివా, ఒరే శివా. అమ్మో మామగాడు ఈ లెటర్ ఆడు చూశాడంటే అవుట్. ఇంకేమైనా ఉందా? ఎక్కడొచ్చాడు? దాచాలి. ఎక్కడున్నారా? రేయ్, ఇక్కడేం చేస్తున్నారా? కార్ క్లీన్ చేస్తున్నా మామా. అది సర్లే గాని, కారు టైర్ పంచర్ అయింది, మారుద్దామంటే జాకీ కనిపించట్లేదు. ఆ టూల్ బాక్స్ దగ్గర పెట్టాను కదా మామా. సరే, వెళ్ళి తీసుకురాపో. అలాగే. నిన్న ట్రిప్ లో మీటర్ చార్ట్ సరిగ్గా ఉందో లేదో చూడలేదే. మామా, ఏంట్రా ఇది? ఎవర్రా ఇది రాసింది? చీమలు పాకుతున్నట్టు ఎవర్రా ఇది రాసింది? మామా, ఒరే, ఇదేంటో నాకు అర్థం కావట్లేదు కానీ నీకు అర్థం అవుతుందేమో చూడు. ఇదేంటో ఉత్తరం లాగుంది. ఉత్తరం కాదు మామా, మరే డాక్టర్ గారి మందుల చీటీ. మందుల చీటీనా? అవును మామా, మందుల చీటీనే. ఇందులో ఏ రోగానికి ఏ మందులు వాడాలో క్లియర్ గా రాసుంది. అలాగా? అయితే చదువు. చదవమంటే కడుపు నొప్పికి స్పాష్ మ్యాన్, ఒంట్లో బలానికి బి కాంప్లెక్స్, తలనొప్పికి సారిడాన్, గొంతు నొప్పికి ఎరిథ్రోమైసిన్. అబ్బా, ఈ గొలుసు కట్ రాతలో ఇన్ని మాటలున్నాయరా? మరి ఏమనుకున్నావు మామా, డాక్టర్ చేతి రాతంటే అదేదో సినిమాలో చూడలా? ఓ డాక్టర్ గారు వాళ్ళ ఆవిడికి ప్రేమ లేఖ రాస్తే ఆవిడ గారికి అర్థం కాక మెడికల్ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి చదివించుకుందంట. ఓహో, అరే మరి గొలుసు కట్ రాత నీకెలా అర్థమైందిరా? అంటే మామా, ఇదివరకు మా ఊళ్ళో ఓ డాక్టర్ గారి దగ్గర పనిచేశాను. అబ్బో, డాక్టర్ గారి దగ్గరే? మరి ఎందుకు మానేశావు? కంపు భరించలేక మానేశాను. మందులు కంపా? కాదు మామా, ఆయన గారు తాగే చుట్ట కంపు. ఓర్ని భలేవాడి కదరా. పద, టైర్ మారుదాం. ఓరే శివ, నీకెందుకురా ఈ ప్రేమ పిచ్చి? దొరికితే అయిపోయావాడివి కదరా అప్పచ్చి. శివా, అర్చన, బాబు గారు, ఆ గదిలో కాదు, ఈ గదిలోకి వెళ్ళండి. ఆ గదిలోక? ఎందుకు? ఎందుకంటే అర్చనమ్మ గారు ఈ రోజు నుంచి ఆ గదిలోనే ఉంటామని చెప్పారు. మీ సామాన్లు కూడా సర్దేశారు. అర్చన, ఆ రూమ్ బానే ఉందిగా, ఎందుకు మార్చావు? ఏమైంది అర్చన? అడిగేది నిన్నే. ఎందుకింత సడన్ గా? కృష్ణ సౌందర్య ఇక్కడే ఉండిపోవడానికి వచ్చారు, అందుకే మార్చాను. ఏంటి నువ్వనేది? తమ్ముడు మరదలు వచ్చారా? మరి చెప్పవేంటి? ఉండు, పలక నుంచి వస్తాను. కృష్ణ, కృష్ణ. బావగారు రండి రండి. అన్నయ్య, కృష్ణ, నాకు చాలా సంతోషంగా ఉందిరా. మనందరం ఒకే చోట కలిసి ఉండటం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. చూసావా సౌందర్య, మా అన్నయ్యకి మనం అంటే ఎంత ఇష్టమో. మనిద్దరిని చూసిన సంతోషం బావగారి కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అంతేనా బావగారు? అమ్మా సౌందర్య,
బావుగారు అని నువ్వు ఎంతో అభిమానంతో పిలుస్తుంటే ఇన్నాళ్ళు ఈ పిలుపుకి ఎందుకు దూరం అయ్యానా అనిపిస్తోంది. అప్పుడు దూరం అయితేనే ఇప్పుడు అందరం ఒకే చెట్టు ఉన్నాం కదా. అవునమ్మా, అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. బావగారు, మీకు హ్యాపీగానే ఉందేమో కానీ మీ శ్రీమతి మీ రూమ్ తీసుకున్నామని ఫీల్ అవుతున్నారేమో అని. చచ్చా, అలాంటిదేం లేదు. అర్చన ఎప్పుడు అలా అనుకోదు. కృష్ణ, మీరు రెడీ అవ్వండి, ఈలోగా మేము కూడా జాయిన్ అవుతాం. ఇవాళ ఫస్ట్ టైం అందరూ కలిసి ఈ శుభ సందర్భంలో హ్యాపీగా భోంచేద్దాం. అలాగే అన్నయ్య. సౌందర్య, మా వాడిని ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. నో, ఇట్స్ మై ప్లెజర్ బావగారు. ఓకే, త్వరగా వచ్చేయండి. చూసావా సౌందర్య, మా అన్నయ్య ఎంత మంచివాడో. పాపం అంత మంచివాడికి నాటకాలాడే భార్య దొరికింది కదా అని ఆలోచిస్తున్నాను. అర్జున గతం గురించి తెలిస్తే పాపం బావగారు ఏమైపోతారా అని బాధపడుతున్నాను. పూజ వదిన పోయాక మళ్ళీ ఇన్నేళ్లకి ఇప్పుడే అన్నయ్య మొహంలో సంతోషం కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటును కూడా నోరు జారి అర్చన గతాన్ని నువ్వు చెప్పొద్దు. ఆ సంతోషాన్ని మనం నాశనం చేయొద్దు. అది నిజమే కృష్ణ, కానీ ఎప్పటికైనా అర్చన గురించి బావగారికి తెలిసే తీరుతుంది కదా. ఎలా తెలుస్తుంది? నేను చెప్పను, నువ్వు చెప్పొద్దు. మనిద్దరం నోళ్లు కట్టేసుకున్నంత మాత్రాన నిజం భూస్థాపితం అయిపోతుందా అని. సౌందర్య, అర్చన మెళ్ళలో తాళి కట్టినప్పుడే అన్నయ్య దిద్దుకోలేని తప్పు చేశాడు. ఏది పాపమో ఏది పుణ్యమో మనకెందుకు? మనం మాత్రం చెప్పొద్దు. ఓకే? ఓకే కృష్ణ, నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? థ్యాంక్ యూ. పూర్ కృష్ణ, నీ అన్నయ్య మీద నీకు ఎంత ప్రేమ! ఆ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకునే కదా కోటలో పాగా వేసింది. చూస్తూ ఉండు, ఈ సౌందర్య గుండెల్లో భగ్గుమన్న పగ ఒక్కొక్కరిని ఎలా బలి తీసుకుంటుందో. ఈ వారం పెట్రోల్ ఖర్చులు 15,000. ఏం చేస్తాం? కిందటి నెల లీటర్కి 3 సార్లు 7 రూపాయల దాకా పెరిగింది. ఇలా పెరుగుతూ పోతే ఇక బిజినెస్లు మానేసి ఇంట్లో కూర్చాల్సిందే. డీజిల్ ఖర్చులు 9,000. డీజిల్ మీద కూడా బాధలు మొదలుపెట్టారు. ఫ్రీ మార్కెట్ వచ్చిన తర్వాత బొత్తిగా కంట్రోల్ లేకుండా పోయింది. మైనర్ రిపేర్లు 3,000 తప్పవు. డ్రైవర్ బత్తాలు. లెక్కలు చూసి చూసి బుర్ర వేడెక్కిపోయి ఉంటుంది. ముందు కాఫీ తాగండి. అక్కడ పెట్టు. ఏమండి, అర్చన ఫోన్ చేసిందండి. ఏమిటట సంగతులు? ఆ సౌందర్య మళ్ళీ ఆ ఇంటికే చేరిందంట. మంచిదే కదా, కూతుళ్ళిద్దరూ ఒకే ఇంటికి చేరితే. ఏమన్నారు? అదేనో, కోడళ్ళిద్దరూ ఒకే ఇంటికి చేరితే మంచిదే కదా అన్నాను. ఏం మంచి, నా మొహం మంచి. రాధా, వదిలే. సరే, మన సంగతి వదిలేయండి. ఆ సౌందర్య మళ్ళీ ఆ ఇంటికే చేరింది. ఇప్పుడు మన అర్చన కూడా అక్కడే ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని గుండెల్లో దిగులుగా ఉంటుందండి. ఏం జరుగుతుంది? ఏమీ జరగదులే. ఇందుకే మీతో ఏమీ చెప్పబుద్ధి కాదు. ప్రతిదాన్ని లైట్గా తీసుకో అంటూ మాట్లాడతారు. సరే, లైట్గా కాదు, స్ట్రాంగ్గానే తీసుకుంటాను. సరేనా? సరే సరే, మీ లెక్కలు మీరు చూసుకోండి. నా పని నేను చేసుకుంటాను. ఆగాగు, ఎందుకంత కోపం? కోపం కాక ఇంకేం చేయమంటారు? మీతో ఏం చెప్పినా బుద్ధ భగవాన్లా కొట్టి ఊరుకుంటారు. అంతకన్నా మనం ఏం చేయగలుగుతామో? అర్చన, సౌందర్య వాళ్ళిద్దరూ ఆ ఇంటి కోడళ్లే. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. ఏం మాట్లాడుతున్నారండి? అర్చన మన కూతురు, ఆ సౌందర్య ఎవత్తి? అదే అర్చన సమానం ఎలా అవుతారండి? చూడు, అర్చన ఇప్పుడు మన కూతురు కాదు, ఆ ఇంటి కోడలు, రాంప్రసాద్కి భార్య. ఆడపిల్ల అత్తవారింట్లో అడుగు పెట్టిన తర్వాత కష్టమైనా నష్టమైనా అక్కడే ఉండాలి, అన్నీ భరించాలి. అయ్యో కర్మ! మీకెలా చెప్పాలండి?
కృష్ణని చేసుకోవాల్సిన అర్చన రాముకు భార్య అయ్యి ఆ ఇంట్లోనే ఉంటుంది. కృష్ణని అర్చనకు దూరం చేసిన సౌందర్య కృష్ణకు భార్యగా అక్కడే ఉంది. ఉంటే ఉంటే అంటారేమిటండి? ఆ సౌందర్య అసలే చుప్పనాతి మొహంది. జరిగిందంతా బయట పెడితే అప్పుడు అర్చన కాపురం ఏమవుతుందో ఆలోచించారా? తాను సుఖంగా ఉన్నా ఎదుటి వాళ్ళు సుఖంగా చస్తే ఉండకూడదు అనే బుద్ధి ఆ సౌందర్యది. ఇప్పుడు ఆ పిల్లగాని అక్కడ కూడా పంతంతో అర్చన్ని సాధించుకు తింటే దాన్ని సుఖంగా కాపురం చేసుకోనివ్వకపోతే అప్పుడు మనం ఏం చేయాలండి? ఏం చేయాలన్నది అప్పటి సంగతి అప్పుడు ఆలోచిద్దాం. చూడు, అంతగా ఏదైనా సమస్య వస్తే చక్కదిద్దడానికి అర్చన అత్తమావలు ఉన్నారు, కట్టుకున్న భర్త ఉన్నాడు, వాళ్ళు చూసుకుంటారు. చూడు రాధ, మనం అర్చన్ని కన్నంత మాత్రాన ప్రతి విషయంలోని జోక్యం చేసుకోకూడదు. మరీ తప్పదు అనుకుంటే తప్ప. అంతేనంటారా? అంతే అంతే. వెళ్ళి నీ పని చూసుకో. నేను మళ్ళీ లెక్కలు మొదటి నుంచి చూసుకోవాలి.